ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు, అలాగే వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, జేఏసీ నాయకులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి సంబంధించి జరిపిన ట్రాన్స్ఫర్స్ దిగజారుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగలోక మానసిక స్థితి, బలం కోల్పోతున్న స్థితి, అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి కూడా ధైర్యం చేయలేని స్థితి, అక్రమం జరుగుతుంటే ఇది అక్రమం అని చెప్పలేని నిస్సహాయత స్పష్టంగా ఈ గ్రామ వార్డు సచివాలయాల బదిలీల విషయంలో కనబడుతూ ఉంది. మిత్రులారా, ప్రతి డిపార్ట్మెంట్లోనూ కొన్ని రకాలైన నియమ నిబంధనలను అనుసరించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులను బదిలీ చేయాలి. బదిలీలు అనేవి సర్వసాధారణం, ఏ డిపార్ట్మెంట్లో అయినా జరుగుతాయి. కానీ వాటికి ఒక విధానం అంటూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలను ఒకసారి పరిశీలిస్తే మొత్తం యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ ఇష్టం వచ్చినట్లుగా ఎట్లా వ్యవహరించవచ్చో కూడా ఈ సందర్భంగా మరి ఈ రాజకీయ నాయకులు చూపించినటువంటి ఒక ఉదాహరణ ఇది. వాస్తవంగా పరిశీలిస్తే ఈ పరిణామాలు జరిగిన పరిణామాలకు స్పందించకుండా మనం, అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నట్లు, మరి మనమందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా గల్లీ లీడర్ నుంచి మినిస్టర్ వరకు ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ నాయకుడి ప్రోద్బలం లేకుండా, ఒక లెటర్ లేకుండా, అతని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ ఉద్యోగి కూడా బదిలీ కాలేదు. అలా బదిలీ అయ్యున్నట్లయితే, అంటే ఎవరి సిఫార్సు లేకుండా బదిలీ అయినట్లయితే అతను ఎక్కడికో దాదాపుగా 170 కిలోమీటర్లు 160 కిలోమీటర్ల దూరం వరకు విసిరివేయబడ్డాడనేటువంటి విషయం వాస్తవం. అంటే ఈ రాజకీయ నాయకులతో ఒక సంబంధాన్ని కలిగి ఉండి వారి అడుగులకు మడుగులొత్తుతూ వారు చెబితేనే ఏదైనా ఒక ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఈరోజు చేరుకున్నారు. ఇది ఎవరికి తెలియదా అంటే ఖచ్చితంగా జేఏసీ నాయకుల దగ్గర నుంచి క్రింది స్థాయి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల వరకు అందరికీ తెలుసు. కానీ స్పందించడానికి మరి వారికి ఏమడ్డం వచ్చిందో మనకైతే సమాచారం లేదు. నేను ఖచ్చితంగా స్పందించాలనే ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఒక వ్యక్తిని ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరలా ఒక మినిస్టర్ దగ్గర నుంచో ఎమ్మెల్యే దగ్గర నుంచో లెటర్ తీసుకొని వెళితే ఆ అధికారికి ఆ లెటర్ని అందజేసి మరి తృణమో పణమో అప్పగిస్తే ఆ ఇచ్చిన అలాట్ చేసినటువంటి ప్లేస్ నుంచి కూడా మరలా ఇంకో ప్లేస్కి, అంటే 2-3 సార్లు అతను బదిలీ చేసినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకని వారికి కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించలేదు? దేనిని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి? ఏదైనా అడిగితే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటే పరిపాలనా విధమైనటువంటి ట్రాన్స్ఫర్స్ అంటే కేవలం పొలిటికల్ లీడర్స్
చెప్పినటువంటి విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ పేరు పెట్టారా ఈ మధ్యకాలంలో అని నాకు ఒక సందేహం వస్తూ ఉంది. ఈ వ్యవహారంలో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే తమ పలుకుబడిని ఉపయోగించి ట్రాన్స్ఫర్ల కోసం మరి తమ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, అంటే ఈ ఉద్యోగుల దగ్గర నుంచి మరి లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి విషయాలు కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. బయటికి చెప్పరు కాబట్టి అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు ఈ అక్రమ బదిలీలు చేసినట్లుగా మా దృష్టికి వస్తూ ఉంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మరి 1,30,000 మంది అంత వర్క్ ఫోర్స్, ఈ రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని వాళ్ళ పని ప్రెషర్ని రోజు రోజుకు గంట గంటకు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అనవసరమైనటువంటి సర్వేలు, అనవసరమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయిస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ వారు అటు పని చేసుకోవడానికి ప్రతి పనిలోనూ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. స్పష్టంగా వారి మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. దుర్భాషలాడేటటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా కనబడతా ఉన్నారు. ఒకవైపు వర్క్ ప్రెషర్, 10 మంది అధికారులు ఒక ఉద్యోగికే ఒక పనిని అప్పగించి 10 పనులను అప్పగించి మా పనిని సాయంత్రం లోపు చేయకపోతే నీకు మెమోలు ఇస్తాం, చర్యలు తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అని మానసిక వేదనకు గురి చేస్తూ వారు అటు పని చేసుకోవడానికి ప్రతి పనిలోనూ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. స్పష్టంగా వారి మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. దుర్భాషలాడేటటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా కనబడతా ఉన్నారు. ఒకవైపు వర్క్ ప్రెషర్, 10 మంది అధికారులు ఒక ఉద్యోగికే ఒక పనిని అప్పగించి 10 పనులను అప్పగించి మా పనిని సాయంత్రం లోపు చేయకపోతే నీకు మెమోలు ఇస్తాం, చర్యలు తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అని అనేక విధాలుగా అసలు ఉద్యోగం నుంచే ఓడబీగుతాననేటటువంటి అధికారులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయాన్ని కూడా మరి అటు రాజకీయ నాయకులతో పాటుగా ఇటు అధికారులు కూడా విస్మరించారేమో, వాళ్ళ పాపం వాళ్ళకి గుర్తులేదేమో అన్నటువంటి విషయం అనిపిస్తూ ఉంది మిత్రులారా. మరి ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి విఆర్ఓస్ కావచ్చు, అలాగే పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, వీళ్ళు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి ఈ ట్రాన్స్ఫర్స్లో కనిపిస్తూ ఉంది. నేను ఒకటే మరి ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని పట్టించుకోనటువంటి ఈ జేఏసీ నాయకులు కావచ్చు, అలాగే ఈ సంఘాల నాయకులు కావచ్చు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరే రిప్రజెంట్ చేసుకునే స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ బలాన్ని అర్థిస్తూ మీ దగ్గరికి పరిగెడుతూ వస్తారు. అడగండి. అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి మరి ఏవైతే అవమానాలు ఉన్నాయో, రావాల్సినటువంటి బకాయిలు రావడం లేదో, లేకుంటే దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల ఉపాధ్యాయులపై జరుగుతున్నటువంటివి, పోరాడకపోయారు, కనీసం ప్రశ్నించే దమ్ము ధైర్యం కూడా ఏ నాయకుడు చేయకపోవడం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయుల దౌర్భాగ్యం అని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు, అంటే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకునేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళతో కలవచ్చు, షాలు కప్పవచ్చు, ఒక బొకే ఇవ్వచ్చు, ఫోటో తీసుకోవచ్చు, అలాగే పేపర్లో వేయించుకోవచ్చు. కానీ ప్రశ్నించేటటువంటి వాళ్ళు మీరు చేసేది తప్పు అని చెప్పేటటువంటి ఏ ఒక్క నాయకుడికి కూడా లోపలికి ఎంట్రీ కూడా లేకుండా ఉన్నటువంటి విధానం కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే మిత్రులారా, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్, ఈ మీడియా కూడా మరి ఎందుకు మౌనం దాలుస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. గ్రామ వార్డు సచివాలయాలు 1,30,000 మంది సిబ్బందికి జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంతా కాదు.
అది బహిరంగ రహస్యం, అందరికీ కనిపిస్తూ ఉన్నటువంటిదే. కానీ దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదనేటటువంటిది మరి అది $1,00,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే, నేను అనుకుంటున్నా ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వచ్చి దాదాపుగా 6 సంవత్సరాల సమయం అవుతున్నప్పటికీ మరి అనేక జేఏసీల నాయకులు వాళ్ళ ద్వారా అనేక సంఘాలు వాళ్ళే పెట్టించారు. దాదాపుగా 50 సంఘాలు ఉన్నాయంట గ్రామ వార్డు సచివాలయాలు. మరి ఏ సంఘం ఏం చేస్తుందో, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడానికి, అడ్డుకట్ట వేయడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలేంటో, అనేక జేఏసీల్లో అనేక గ్రూపుల్లో మరి ఈ సంఘ నాయకులు, మేము సంఘాల నాయకులు అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. జరగాల్సినటువంటి అన్యాయం అయితే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి యథేచ్ఛగా, ఏ భయం లేకుండా రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ఈ అధికారులు కావచ్చు, వాళ్ళను ఊచకోత కోస్తున్నారనేటటువంటి విషయం మాత్రం సుస్పష్టం. నోరెత్తడానికి వీలైనటువంటి బానిస వ్యవహారాన్ని ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో తీసుకొచ్చారు. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ 1,30,000 మంది వర్క్ ఫోర్స్ ఎవరైతే ఇప్పుడు అన్యాయాలకు గురవుతున్నారో, అణచివేతకు గురవుతున్నారో, మరి అక్రమంగా వాళ్ళని మరి బదిలీల్లో కూడా 170-160 కిలోమీటర్ల దూరం వేయడం అనేటటువంటి దుర్మార్గం. ఏ ఉద్యోగికి లేని విధంగా సిఫార్సు తీసుకొస్తేనే ట్రాన్స్ఫర్ అనే విధంగా మరి ఈ బదిలీలు జరగడం అనేటువంటిది ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు మొత్తానికి కూడా సిగ్గుచేటైనటువంటి విషయము. కాబట్టి వర్క్ ఫోర్స్ని సరిగా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగే సమర్థమైన నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఉపయోగించుకున్నట్లుగా ఉద్యోగులను ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి బదిలీల గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా తెలీదా అనేటటువంటి అనుమానం కూడా నాకైతే ఉంది. ఎందుకంటే దేనిలోనైనా సరే పారదర్శకత కోసం పనిచేసేటటువంటి ఒక ముఖ్యమంత్రిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు మంచి దేశంలోనే పేరు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ కింది స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు అధికారుల ద్వారా కానీ, రాజకీయ నాయకుల ద్వారా కానీ, మంత్రుల ద్వారా కానీ ఆయన దృష్టికి వెళ్ళాలి. ఆయన దృష్టికి వెళ్ళినట్లుగా నాకైతే కనిపించడం లేదు. ఖచ్చితంగా నేను నాకు అవకాశం దొరికినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాను. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులారా, మేము ఉపాధ్యాయులం, మేము ఉద్యోగులం, మా డిపార్ట్మెంట్ కాదు అని మరి సచివాలయాల సిబ్బందిని గాలి కొదిలేశారేమో అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళు కూడా మన సహోదరులే. వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నించకపోతే మనం కూర్చున్నటువంటి కొమ్మను మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు ఏదో గోవులను వేరు చేసి 4 గోవులను సింహం పెద్ద పులి తినేసినట్లుగా ఈరోజు వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. రేపు మనకు అన్యాయం జరిగితే 1,30,000 మంది ఫోర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడకపోతే మరి మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నారు అనే విషయం కూడా మనందరం కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మీరందరూ కూడా, మీరు వేరువేరుగా ఇన్ని సంఘాలు పెట్టి పలుసునైపోవడం వలన ఈ జరుగుతున్నటువంటి అకృత్యాలన్నీ జరుగుతున్నాయని నా అభిప్రాయం. మీరందరూ కూడా మీకున్నటువంటి వర్క్ ప్రెషరు 100కి 100 రూపాయలు ఏ ఉద్యోగస్తుడికి లేదనేటటువంటి విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాం. నిజమే, మీకు వర్క్ ప్రెషర్ ఉంది. అయినప్పటికీ మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, మన బాధ్యతలు ఏవైతే వాటిని బేరీజు వేసుకుంటూ ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు గళమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయం జరిగినప్పుడు జరుగుతున్న పోరాటాల్లో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఈ రోజు వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మిగతా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటిని పాల్గొన్నటువంటి దాఖలాలు అయితే నాకు కనిపించడం లేదు. ఖచ్చితంగా మీరు మిగతా ఉద్యోగ ఉపాధ్యాయులతోటి ఒక సక్రమమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సంఘాలతోటి మీరు అందరి ఉమ్మడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం జరిగే పోరాటాలు మీరు పాల్గొనని మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే మీకు జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఆ స్టేజ్ల మీద, ఆ వేదికల మీద మీరు తెలియజేసినట్లయితే ఈ
నిద్రపోతున్నటువంటి నాయకులు, నిద్రపోతున్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే అధికారులు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఒంటరి వాళ్ళుగా మీరు మిగలొద్దు. మీరు 1,35,000 మంది సిబ్బంది ఒక చోట ఒక ధర్నాన్ని లేదా ఒక పోరాటాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అన్ని సంఘాలు, అన్ని జేఏసీలు మీ వెనక పరిగెత్తుకుంటూ వస్తాయని, మీకు త్వరలోనే మంచి రోజులు రావాలని, స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా, ఆనందంగా ఉద్యోగం చేసుకునేటువంటి స్థితి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అది మన చేతిలోనే ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మొన్న ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బదిలీలను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకసారి పునఃసమీక్షించవలసిందిగా కోరుతున్నాను. సిఫార్సు లెటర్ లేనిదే ఏ ఉద్యోగి కూడా తను కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళలేనటువంటి స్థితి. అలాగే మరి అతి తక్కువ సర్వీస్ కాలం ఉన్నా కానీ, ఒక చోట చేరినటువంటి తర్వాత అతి తక్కువ సర్వీస్ కాలం ఉన్నా కానీ అతని బలవంతంగా, అతనికే తెలియకుండా, అతను అప్లికేషన్ పెట్టుకోకుండా ఒక చోటి నుంచి మరో చోటికి విసిరివేసినట్లుగా మరి పంపించినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగులు వేసుకోవడం వలన ఏం సాధించాలనుకుంటున్నారు అంటే, ఇక ప్రజలకు అందాల్సినటువంటి పథకాలన్నీ కూడా గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు మీకు అనుసంధానంలో జరగాలనేటటువంటి దురాశ తప్ప ఇందులో విధానం ఏం కనిపించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు దండుకున్నటువంటి అధికారులు కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఒంటరి కాదు, ఖచ్చితంగా మేము వాళ్ళ కోసం నిలబడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.